ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేం కంగారు పడకు, మా చిన్న మామయ్య చూసుకుంటాడు. ఆయన మామూలుగా ఎవరికి మాటివ్వడు. వన్స్ ఇస్తే అస్సలు మాట తప్పడు. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ సూర్యప్రతాప్ని సీఎం కుర్చీ నుంచి దించేస్తున్నామా? 100% దించేస్తున్నాం. మా చిన్న మామయ్య ఈ పాటికే గేమ్ స్టార్ట్ చేస్తుంటాడు. బ్రేకింగ్ న్యూస్. ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాల వాళ్ళు అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం ఏంటన్నయ్యా? నాకు అదే అర్థం కావట్లేదు చంద్ర. పెద్దయ్య, ఇవన్నీ ప్రతిపక్షాల కుట్ర. అయినా మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు, మీ విధానాన్ని తప్పుబట్టేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మంచి ప్రభుత్వం అనుకుంటానే ప్రజల్ని ముంచుతున్నారు. ప్రజలు అమాయకులు కాబట్టి ఈ సీఎంని గుడ్డిగా నమ్ముతున్నారు. మేము అమాయకులం కాదు, అమాయకులకు అండగా నిలిచే ఆయుధాలమని ఈ సీఎంకి తెలియజేస్తాం. బ్రేకింగ్ న్యూస్. ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాల వాళ్ళు అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. శుభవార్త విని గంట కూడా కాలేదు, అంతలోనే ఈ అశుభం ఏంటి అమ్మగురు? అయినా పెద్దయ్య గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంచని మూర్ఖులు ఎవరుంటారు అమ్మగారు? ఆ సూర్యప్రతాప్ని దించేద్దాం. అసలు ఆయన సీఎంఏనా? అసలు సీఎం ప్రజల్లోకి రావడమే గాని ప్రజా సమస్యలు తెలుసుకోవడం గాని చేస్తున్నాడా? సీఎం కుర్చీని అలంకారప్రాయంగా భావించే ఇలాంటి వాళ్ళు సీఎం కుర్చీలో కూర్చోడానికి అర్హుడు కాదు అని మేమంతా భావిస్తున్నాం. నానా, ఏంటి నానా ఇది? ప్రతిపక్షాలు ఇలాగే ఉంటాయి రూపా. కానీ ఎవరో ఒకరు తీర్మానించినంత మాత్రాన ఇది చల్లదు. 50% పైగా ఎమ్మెల్యేలు నన్ను వ్యతిరేకిస్తున్నట్టు సంతకాలు పెట్టాలి. ఈ సీఎంని వ్యతిరేకిస్తూ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలే సంతకాలు పెట్టారు. తమ్ముడు, ఇక్కడేదో కుట్ర జరుగుతోంది. మన పార్టీ ఎమ్మెల్యేలు మనకి వ్యతిరేకంగా సంతకాలు పెట్టడం ఏంటి తమ్ముడు? సీఎం గారు, మీరు నిజంగా ప్రజానేత అయితే అసెంబ్లీకి వచ్చి మీ బలాన్ని నిర్ధారించుకోండి. బల నిర్ధారణలో కనుక మీరు ఓడిపోతే సీఎం కుర్చీ నుంచి దిగిపోండి. అన్నయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అన్నయ్య. మనం ఒకసారి మన ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడదాం. వాళ్ళంతా కలిసి అసంతృప్తి చెందడానికి కారణం ఏంటో కనుక్కుందాం. సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుందాం. పెద్దయ్య, రాత్రికి రాత్రి ఇంత జరిగిందంటే
ఇది ఖచ్చితంగా ఆ జీవన్ గడి పనే అయి ఉంటుంది. అవును పెద్దనాన్న, వాడు నాతో కూడా చాలాసార్లు చెప్పాడు మీ పెద్దనాన్నిని సీఎం కుర్చీ నుంచి దింపేస్తానని. దీపక్, నిజంగా ఇదంతా జీవనే చేసుంటాడా? చేసుంటాడు మమ్మీ. పెద్దయ్య, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎలక్షన్స్ అప్పుడు మిమ్మల్ని ఓడించడానికి జీవన్ గౌతమ్లు కలిసి ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. జీవన్, మన సైడ్ మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాం. ఎమ్మెల్యేలందరినీ కొనేశారు. కానీ సూర్యప్రతాప్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అసలే సూర్యప్రతాప్ పక్కన రాజు ఉన్నాడు. అనయ్య, ఆ సూర్యప్రతాప్కి అవిశ్వాస తీర్మానం గురించి తెలిసాక సైలెంట్గా అయితే ఉండడు, ఏదో ఒకటి చేస్తాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో మనకి తెలియాలి అంటే ఆ విజయాంబిక దీపక్లు మనకి టచ్లో ఉంటే బాగుంటుందేమో కదా. అవును జీవన్, వాళ్ళకి ఫోన్ చెయ్యి. నాకెందుకు ఫోన్ చేసావు? అదేంటి విజయాంబిక గారు, టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూడట్లేదా ఏంటి? అసలు ఆ బ్రేకింగ్ న్యూస్ చూసి ఎగిరి గంతేసి మీరే నాకు ఫోన్ చేస్తారు అనుకున్నాను. కానీ నేను కాల్ చేసే వరకు తీసుకొచ్చారు. అయినా నేను నీకెందుకు కాల్ చేయాలి? నువ్వు చేసిన ఘనకార్యాలు చాలు. అన్ని విషయాల్లో మమ్మల్ని ఇరికించింది చాలు. ఇక మీదట నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఉండదు. పెట్టైపోను. ఆగండి విజయాంబిక గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.